నాకు విడాకులు రావటం ముఖ్యం కాదు, చందు ఎవరో ప్రపంచానికి తెలియటం. 25 ఏళ్ల తన అజ్ఞాతవాసానికి తెరదించాలని కోరుకున్నాను. ఇదే కారులో మీరు చందుని ఎక్కించుకుని జంటగా ఇంటికెళ్తారు. ఇదేగా నేను కూడా కోరుకుంది. ఇలాంటి అతి సున్నితమైన విషయాన్ని కుటుంబ సభ్యులు అందరూ కలిసి మాట్లాడుకుని ఎవరికీ అన్యాయం జరగనటువంటి రీతిలో నిర్ణయం తీసుకోమని నేను సలహా ఇస్తున్నాను. ఆ నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. కారులో తిరగాల్సిన మనిషి కార్లు రిపేర్లు చేసుకుంటూ బ్రతికాడు. ఇంకా ఇలాగే చిన్న వదిలేద్దామా? ఇదే నా న్యాయం? చెప్పు చందు. ఇంతకాలం అంటే నాకు నిజం తెలియదు కాబట్టి మీ అర్థం లేని త్యాగాలకు ఇటు నీ జీవితం అటు చిన్న జీవితం నాశనం అవుతున్నా పట్టించుకోలేదు. ఇంకా అలాగే మొండి పట్టు పడతానంటే నాకు కోర్టు విడాకులు ఇవ్వాల్సిన పని లేదు. నేను నా కూతురు ఆచూకీ కూడా లేకుండా వెళ్ళిపోతాం. అమృత, దయచేసి అలా మాట్లాడుకో. అయితే నువ్వే అర్థం చేసుకుని నిర్ణయం తీసుకో. నాకు తెలియక చాలా తప్పులు చేశాను. ఆ భగవంతుడు కరుణించి ఆ తప్పులు చక్కదిద్దుకునే అవకాశం నాకిచ్చాడు. ఇది నేను వదులుకోవడానికి సిద్ధంగా లేను. పెద్దమ్మా, అమ్మ మాట విని నువ్వు అన్నయ్య కూడా ఇంటికి రండి. అందరం కలిసి హాయిగా ఉందాం. అది కుదరదమ్మా. చూసే వాళ్ళకు కూడా బాగుండదు. అందరూ ఎగతాళి చేస్తారు. ఎవరో ఏదో అంటారని మనం కష్టాలు పడాలా చందు? మరి ఇంతకాలం నువ్వు కష్టాలు పడుతుంటే ఎవరు ఏం మాట్లాడలేదే? ఇది మన జీవితం చందు. నిర్ణయం మనమే తీసుకోవాలి. నువ్వు నా ఇంటికొస్తే బాధపడాల్సింది నేను. నష్టం ఏదైనా జరిగితే అది నాకు. కానీ నేనే ఇంటికి రమ్మని పిలుస్తున్నాను. నువ్వు రావడం వల్ల నాకు సంతోషం అంటున్నాను. నువ్వు నన్ను వదిలేసి లోకం గురించి ఆలోచిస్తున్నావా? ఇది చాలా దారుణం చందు. మనం ఈ లోకాన్ని ఎదిరించలేము అమృత. ఈ విషయంలో మాత్రం నేను అమృతనే సపోర్ట్ చేస్తానమ్మా. లోకం గురించి ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఏ మనిషి ఆనందంగా బ్రతకలేడమ్మా. మనం కష్టాలు పడి సక్సెస్ సాధిస్తే చప్పట్లు కొట్టి అభినందిస్తారు. మన సక్సెస్ కోసం కష్టాలు పడుతూ ఉంటే కనీసం మన వంక కన్నెత్తైనా చూడదమ్మా ఈ లోకం. లోకాన్ని పట్టించుకొని ప్రతి మనిషి సుఖంగానే బ్రతుకుతాడమ్మా. ఒకే ఇంట్లో మేమిద్దరం ఉంటే నలుగురు నవ్వరా డాడీ? లోకానికి మిమ్మల్ని చూసి నవ్వడమే పని కాదమ్మా, వాళ్ళకు కూడా చాలా పనులుంటాయి. కరెక్ట్ గా చెప్పారు బాబాయ్. నవ్వే నలుగురిని మనల్ని ఆదర్శంగా తీసుకోమని చెప్పటం లేదు, మన పరిస్థితి అర్థం చేసుకోమని చెప్తున్నాం. అర్థం చేసుకోలేని వాళ్ల కర్మ, మనం దానికి బాధ్యులం కాము. అందుకే కోర్టు కూడా ఇది మీ వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడిందని చెప్పింది. మీరేం మాట్లాడరేంటండి? ఏం మాట్లాడమంటావు అమృత? నాకు నువ్వు చందు 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఎవరు దూరమైనా నా బ్రతుకు చీకటే. నేను ఏం మాట్లాడినా అది స్వార్థమే అవుతుంది. అందుకే నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. చిన్న, మీ అమ్మకు నువ్వైనా చెప్పు. మీ చెల్లికి నువ్వెవరో తెలియకముందే అన్నవయ్యా. ఇప్పుడు తెలిసాక దూరం అవుతావా? నాకు మాత్రం నువ్వు కొడుకు కాదా?
ఇంతకాలం ఎన్నో కష్టాలు పడ్డావు. మీ అమ్మ కోసం నీకు తెలిసిన నిజాన్ని కూడా గుండెల్లో దాచుకుని గొప్ప కొడుకు అనిపించుకున్నావు. అమ్మ మాట నిలబెట్టడమే కాదు, అమ్మని సంతోషపరచడం కూడా కొడుగ్గా అది నీ బాధ్యత. చిన్నా, ఇప్పటికైనా మీ అమ్మకి సంతోషం, ప్రశాంతత దక్కాలి. భర్తకి బిడ్డకి దూరమై మీ అమ్మ ఎన్ని కష్టాలు పడిందో చూసావు కదా. చెప్పు చిన్నా, మీ అమ్మని ఇంటికి రమ్మని చెప్పు. అమ్మా, పిన్ని చెప్పేది వినమ్మా. ఇంకా కష్టాలు పడతావా? నువ్వు నాన్న కలిసుంటే చూడాలని నాకు ఉందమ్మా. ఒప్పుకో పెద్దమ్మా. చందు, ఇంతమంది చెప్తుంటే వాళ్ళని కాదని నువ్వు సాధించేదేముంటుంది? మా మాట విని ఒప్పుకో చందు, ప్లీజ్. అమ్మా చందు, ఈ సమస్యకి ఇంతటితో ముగింపు పలుకుదాం. అమృతని నీ ఇంటికి రమ్మని పిలుస్తూ ఉంటే ఇంకా ఎందుకమ్మా ఆలోచిస్తావు? ఒప్పుకోమ్మా. సరే, మీ అందరి కోసం ఒప్పుకుంటున్నాను. చందు, చందు, మనసు మమతలతో మెరిసే మనుషులతో మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టి సిరి లేదుగా. మనసు మమతలతో
మెరిసే ఈ కథలో పరిస్థితులే మనుషుల మధ్య దూరాన్ని పెంచాయి. పరిస్థితులే భార్యాభర్తల్ని తల్లి కొడుకుని విడదీశాయి. మళ్ళీ అవే పరిస్థితులు వీళ్ళందర్నీ కలిపాయి. ఏ మనిషి అయినా పరిస్థితుల్ని అర్థం చేసుకుని కాలానికి అనుగుణంగా సర్దుకునిపోతే ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అది అర్థం చేసుకుంది కాబట్టి ఈ రోజు న్యాయస్థానం కూడా చెప్పలేని తీర్పు అమృత చెప్పగలిగింది. 25 ఏళ్లు దూరమైన భార్యాభర్తలు కలవగలిగారు. తల్లిదండ్రులకు దూరమైన ఓ బిడ్డకి ఓ గొప్ప కుటుంబం దొరికింది. మరి వీళ్ళందరూ హాయిగా ఉండగలరా? ఏ సమస్యలు లేకుండా ప్రశాంతంగా బ్రతకగలరా? విధి వీళ్ళని ఎలా ఉంచబోతోంది? మధురాజా, చందు, ఈ ఇంటికి ఎప్పుడొచ్చినా నీకేదో ఒక అవమానం జరిగేది. ఇప్పుడు ఇంటికి యజమానురాలిగా అడుగు పెడుతున్నా. ఇక నుంచి నీకన్ని శుభాలే గాని అవమానాలుండవు. కుడికలు ముందు పెట్టి లోపలికి నడు. నేను కాదమృత, ఈ ఇంటికి యజమానురాలివి నువ్వు. నేనెప్పుడూ నీ తర్వాతనే. అదేం కుదరదు. ఆ రోజు నేను అలిగి వేరుగా వెళ్ళిపోతే నువ్వే కదా ఈ ఇంటిని వేలల్లో గెలిచి ఇంటికి రమ్మని పిలిచావు. ఆ రోజు నేను నీ మాట వినొచ్చినప్పుడు నువ్వు ఈ రోజు నా మాట వినాలి కదా. రా, కుడికాలు ముందు పెట్టు. మమ్మీ ఆగాగు, ఒక్క నిమిషం. ఏమైందను? పెద్దమ్మ చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారి మన ఇంట్లో అడుగు పెడుతోంది. మరి మనందరం చాలా మామూలుగా లోపలికి తీసుకుని వెళ్తామా? మరి ఎలా తీసుకెళ్లాలను? అందుకే డాడీ, అప్పుడప్పుడు సినిమాలు సీరియల్స్ చూడాలి. ఒక్క నిమిషం ఉండండి. ఓసి నీ తెలివితేటలు చల్లగుండా ఈ ఆలోచనే మనకెవ్వరికి రాలేదు చూడమ్మా. నిజమే బాబాయ్, ఇంటి యజమానురాలికి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళాలి. అను, ఆ హారతి టీవు నేనిస్తాను. అదేం కుదరదు, నీకు కూడా హారతి ఇవ్వాల్సిందే. ఎందుకంటే నువ్వు కూడా ఈ ఇంటికి యజమానురాలివే. అను, నువ్వు ఒక పని చేయమ్మా, ఇద్దరికి కలిపి నువ్వే హారతిచ్చే. అలాగే తాతయ్య. పెద్దమ్మా, ఇప్పుడు కుడికాలు లోపలికి పెట్టిరా. పద చందు, ముందు నువ్వు కాదు నువ్వే. అదేం కాదు, ముందు నువ్వే వెళ్ళాలి. నిన్ను వెళ్ళమంటున్నాను కదా. ఓ పని చేయండి, ఇద్దరు కలిసి ఒకేసారి కాలు లోపల పెట్టండి. కరెక్ట్ గా చెప్పావమ్మా. పెద్ద ముత్తైదువు, తను చెప్పింది కదా, అలాగే చేయండి. చిన్న పదరా. ఆగాగన్నయ్యా, ఈ ఇంటికి నువ్వు పెద్ద కొడుకువి, నీకు కూడా హారతి ఇవ్వాలి. మరి ఆడపడుచు లాంఛనం ఏది?
లాంఛనం ఏంటి? మరి ఊరికే ఇచ్చేస్తారా తాతయ్య? డబ్బులు ఇవ్వాల్సిందే. మ్మ్. రేపు వాడి పెళ్లికి ఆడపడుచు లాంఛనాలు నువ్వు వసూలు చేద్దు గాని. ఆహా, అదేం కుదరదు. ఆ వాట ఆ వాటనే, ఈ వాట ఈ వాటనే. ఇవ్వు. మ్మ్. చూసావా మా అన్నయ్యది ఎంత మంచి మనసో. అడగగానే 2000 నోటు ఇచ్చాడు. రా అన్నయ్య. అంకుల్, మళ్ళీ చందుని ఇంటికి తీసుకొస్తానని కల్లో కూడా ఊహించలేదు. ఇదంతా అమృత చలవే రాజా. ఒకప్పుడు నిన్ను మామూలు మనిషిని చేయడం కోసం అమృతనిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకున్నాను. ఆ రోజు అమృతని సెలెక్ట్ చేయడంలో ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నానో నాకిప్పుడు అర్థం అవుతుంది. అమృత కాకుండా తన స్థానంలో ఇంకెవరున్నా ఈ ఇల్లు చిన్న భిన్నమైపోయేది. అమృత నిజంగా దేవత కాబట్టి మళ్ళీ చందుకి చిన్నాకి ఈ ఇంట్లో స్థానం కల్పించింది. రా చందు, వచ్చి దీపం వెలిగించు. నేనా? నువ్వే కదా ఈ ఇంటి దీపానివి. నీ రాకతో ఈ ఇంటికి వెలుగొచ్చింది. గతంలో జరిగినవన్నీ వదిలేసి కొత్త జీవితానికి నాందిగా ఆ దేవుడికి నువ్వు దీపం వెలిగించు. ఒకటైపోయారు భార్గవ్ గారు. అసలు వాళ్ళకి ఏ మాత్రం ఫీలింగ్స్ లేవు. అమృత అయినా ఆ రాజ్యాన్ని ఎలా క్షమిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ప్రపంచంలో ఏ ఆడదైనా తన మొగుడితో ఇంకో ఆడదానికి సంబంధం ఉందంటే ఊరుకుంటుందా? కాని ఆవిడేంటండి ఏకంగా చందుకి హారతిచ్చి మరీ ఇంటికి తీసుకొచ్చింది. ఆ అమృత రాజాకి విడాకులిస్తుంది. ఆ రాజా ఎవరికీ సర్ది చెప్పుకోలేక సతమతం అవుతాడు అనుకుంటే చాలా చక్కగా ముగ్గురు కలిసిపోయారేంటండి? అమృత నన్ను చాలా తెలివిగా మోసం చేసింది చక్రవర్తి. నేను ఎప్పుడు అడిగినా ఆ రాజా మీద చందు మీద పగ తీర్చుకుంటాను, నా భర్తతో విడిపోతాను అని నన్ను నమ్మించింది. దాని సిన్సియారిటీ చూసి నేను నిజమే అని నమ్మాను. కానీ ఆ కరుణే చందు అని, ఆ చిన్నగాడు రాజా కొడుకు అని ప్రపంచానికి తెలియజేయడం కోసం ప్లాన్ చేసింది అని నేను తెలుసుకోలేకపోయాను. మీరు కూడా అమృతను అలా ఎలా నమ్మారండి? ఎంతైనా తన భర్తకు వ్యతిరేకంగా ఏ భార్య అయినా వెళ్తుందా? అమృత మాటలు చూసి రాజాని కోర్టుకు లాగి అతని పరువు తీస్తుంది అని చాలా అనుకున్నాను చక్రవర్తి. మీరు కరుణే చందు అనే నిజం అమృత దగ్గర దాచి నాటకం ఆడారు. ఆ అమృత ఆ నిజం తెలుసుకుని
మిమ్మల్ని పిచ్చిదాని చేసింది. ఎక్కడో ఉండాల్సిన చందుని చిన్నగాడిని ఇప్పుడు అధికారంగా ఆ ఇంటికి తీసుకుపోయింది. మీ చెవిలో పువ్వు పెట్టింది, నా ఆశకు గండి కొట్టింది. ఆ చిన్నగాడికి నిన్నటిదాకా ఎవరూ లేరు. కేర్ ఆఫ్ ఫుట్పాత్ గాడు. రాజా తండ్రని తెలిసినా బయటికి చెప్పుకోలేడు. కానిప్పుడు డైరెక్ట్గా రాజా కొడుకని అందరికీ తెలిసిపోయింది. ఇక వాడికి వసూనిచ్చి పెళ్లి చేయడానికి ఏ ఇబ్బంది లేదు. మీరే దగ్గరుండి వాడి రూట్ క్లియర్ చేశారు భార్గవ్ గారు. నీ చేతిలో అధికారం పెట్టుకుని నువ్విలా మాట్లాడతావేంటి చక్రవర్తి? నువ్వెళ్ళా రాజాని అరెస్ట్ చేయలేవా? ఎందుకు? ఎందుకేంటి? ఇద్దరు ఆడవాళ్ళని పెట్టుకుని ఒకే ఇంట్లో ఉండడం తప్పు అని అరెస్ట్ చేయి. అలా చేస్తే ముందు నా ఉద్యోగం పీకుతారు. ఎందుకు? ఎందుకేంటండి, వాళ్ళిద్దరూ రాజాకి భార్యలు, ఎలా అరెస్ట్ చేస్తాం? ఇద్దరు భార్యలుండడం తప్పు కదా? వాళ్లకు లేని బాధ నీకెందుకు అని అంటారు. నాకు ఇబ్బందిగా ఉంది, నా భర్త వల్ల నేను నరకం చూస్తున్నానని ఎవరైనా కంప్లైంట్ ఇవ్వనప్పుడు నేనెలా అరెస్ట్ చేస్తాను చెప్పండి? అంతకు ముందంటే కరుణా రాజాల్ని ఏదోలా అరెస్ట్ చేశాను, కానిప్పుడు అలా చేయలేం మేడం. కోర్టు వాళ్ళిద్దరినీ భార్యాభర్తలని తేల్చేసింది. మధ్యలో వెళ్తే నేను ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. నువ్వు ఉద్యోగం పోతుందని భయపడతావేమో గాని నేను మాత్రం వదిలిపెట్టను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలిపెట్టను. ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. చాలా కాలం తర్వాత కలిసినందుకు సరదాగా ఉండుంటారు. వాళ్ళ సరదాలకి చెక్ పెడతాను. కడుపు నిండిపోయిందమ్మా. మీ అందరినిలా ఒక్క చోట చూస్తానని కల్లో కూడా అనుకోలేదమ్మా. మా తల్లి అమృత నా కలని నిజం చేసింది. చాలా కాలం తర్వాత కలిశారు. చక్కగా కబుర్లు చెప్పుకోండి.